హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం రివ్యూ చేయబోతున్న వెబ్ సిరీస్ అబ్జెక్షన్ మై లార్డ్ నోటరీ పరశురామ్ చాప్టర్ 1. లీగల్ డ్రామాస్ అంటే మనకి వెంటనే ఇంటెన్స్ కోర్ట్ రూమ్ ఆర్గ్యుమెంట్, షాకింగ్ ఎవిడెన్స్, లాస్ట్ మినిట్ ట్విస్ట్ గుర్తొస్తాయి. మరి Z5 లో రిలీజ్ అయిన ఈ సిరీస్ ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిందా, నాకు ఎలా కనిపించింది అనేది డీటెయిల్ రివ్యూలో చూద్దాం. అండ్ ఇంకా సిరీస్ ఫస్ట్ ఇంప్రెషన్ బాగుంటుంది. ఓపెనింగ్ ఇన్సిడెంట్ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. మిస్సింగ్ గర్ల్ మిస్టరీ ఇమీడియట్ గా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఎపిసోడ్ వెంటనే ప్లే చేయాలి అనిపిస్తుంది. అండ్ ఇంకా సిరీస్ ఒక స్టోరీ ఏంటంటే, నారాయణ అనే ఒక ఫాదర్ తో స్టార్ట్ అవుతుంది. తన డాటర్ సమీర మిస్సింగ్ అయిందని పోలీస్ దగ్గర కంప్లైంట్ ఇస్తాడు. కానీ పోలీస్ కంప్లైంట్ ని సీరియస్ గా తీసుకోరు. చివరికి హైకోర్టు వరకు వెళ్ళినా కూడా ఎవరూ కేసు యాక్సెప్ట్ చేయరు. డెస్పరేషన్ లో నారాయణ కోర్టు ప్రిమిసెస్ లోనే సూసైడ్ చేసుకుంటాడు. ఆ ఇన్సిడెంట్ చూసి ఫార్మర్ అడ్వకేట్ పరశురాం మళ్ళీ కోర్టులోకి రిటర్న్ అవుతాడు. కానీ బిగ్గెస్ట్ మిస్టరీ ఏంటంటే, పోలీస్ రికార్డ్స్ ప్రకారం సమీరా అనే అమ్మాయి అసలు లేదు. మరి నారాయణ ఎందుకు తన డాటర్ కోసం లైఫ్ సాక్రిఫైస్ చేశాడు? సమీరా నిజంగా ఉందా, లేదా ఇదంతా ఒక కాన్స్పిరసీయా? ఈ మిస్టరీని పరశురాం ఎలా సాల్వ్ చేశాడు అనేది మిగతా స్టోరీ. సో ఇంక ఎపిసోడ్ వైజ్ రివ్యూ చూద్దాం. ఫస్ట్ ఎపిసోడ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. స్టోరీ సెటప్ క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఫాదర్ ఎమోషన్ బాగా వర్క్ అవుతుంది. ఎమోషనల్ గా కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ఎండింగ్ లో వచ్చే మిస్టరీ నెక్స్ట్ ఎపిసోడ్ వెంటనే ప్లే చేయాలి అనిపిస్తుంది. అండ్ ఇంకా ఎపిసోడ్ 2 పరశురాం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. పోలీస్ రికార్డ్స్ లో ఇన్కన్సిస్టెన్సీ కనిపిస్తాయి. ప్రతి క్లూలో ఒక కొత్త క్వశ్చన్ క్రియేట్ చేస్తుంది. కోర్ట్ రూమ్ డ్రామా స్లోగా బిల్డ్ అవుతుంది. సస్పెన్స్ బాగా మెయింటైన్ చేస్తారు. అండ్ ఇంక ఎపిసోడ్ 3లో కోర్ట్ రూమ్ ఆర్గ్యుమెంట్స్ ఇంక్రీజ్ అవుతాయి. ముఖేష్ రిషి క్యారెక్టర్ ప్రాపర్ గా ఎంటర్ అవుతుంది. లీగల్ ఆర్గ్యుమెంట్స్ రియలిస్టిక్ గా ఉంటాయి. సిరీస్ అప్పటి వరకు ఇంట్రెస్ట్ మెయింటైన్ చేస్తుంది. అండ్ ఇంకా ఎపిసోడ్ 4 ఇది కొంచెం స్లో ఎపిసోడ్. ఇన్వెస్టిగేషన్ రిపిటేటివ్ గా ఫీల్ అవుతుంది. ఆడియన్స్ బిగ్గర్ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ స్క్రీన్ ప్లే ఆ లెవెల్లో ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయదు. అండ్ ఇంకా ఎపిసోడ్ 5 స్మాల్ ట్విస్ట్ రివెల్ అవుతుంది. స్టోరీ మళ్ళీ కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. హిడెన్ కనెక్షన్స్ రివెల్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. కానీ ఇది హ్యూజ్ సర్ప్రైజ్ అనిపించదు. స్క్రీన్ ప్లే స్మార్ట్ గా ఉంటుంది. అండ్ ఇంకా ఎపిసోడ్ 6 మిస్టరీ స్లోగా క్లియర్ అవడం స్టార్ట్ అవుతుంది. ఈ ఎపిసోడ్ లో మేజర్ ట్విస్ట్ ఉంటాయి. ఎర్లియర్ ఎపిసోడ్స్ లో ఇచ్చిన క్లూస్ అన్ని కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. కోర్ట్ రూమ్ సీన్స్ కూడా ఇంటెన్స్ గా ఉంటాయి. అండ్ ఇంకా ఫైనల్ ఎపిసోడ్ డీసెంట్ గా ఉంటుంది. అన్ని క్వశ్చన్స్ కి ఆల్మోస్ట్ ఆన్సర్ ఇస్తుంది. కానీ క్లైమాక్స్ ఇంకొంచెం బెటర్ గా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉండేది. ఎండింగ్ రష్డ్ ఫీలింగ్ వచ్చింది. సిరీస్ బిగ్గెస్ట్ ప్లస్ మిస్టరీ సెటప్. సమీరా నిజంగా ఉందా లేదా అనే క్వశ్చన్ ఆడియన్స్ ని కంటిన్యూగా చూసేలా చేస్తుంది. కోర్ట్ రూమ్ సీన్స్ కమర్షియల్ గా కాకుండా రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేయడం బాగుంది. సిరీస్ రన్ టైం కూడా ఎక్కువ కాకపోవడం ప్లస్ పాయింట్. ప్రతి ఎపిసోడ్ అరౌండ్ 25 నుండి 35 మినిట్స్ ఉంటుంది కాబట్టి బింజ్ వాచ్ చేయడం ఈజీ. సోషల్ మెసేజ్ కూడా క్లైమాక్స్ దగ్గర డీసెంట్ గా కనెక్ట్ చేశారు. ఇక్కడ సిరీస్ కి బిగ్గెస్ట్ వీక్నెస్ స్క్రీన్ ప్లే. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ బాగా ఎంగేజ్ చేశాయి, కానీ 4th ఎపిసోడ్ నుండి నరేషన్ స్లో అయిపోతుంది. కోర్ట్ రూమ్ డ్రామా అంటే ఆడియన్స్ ఇంటెన్స్ ఆర్గ్యుమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. పరశురామ్ వర్సెస్ విశ్వనాథ్ మధ్య కాన్ఫ్లిక్ట్ ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉండాల్సింది. ట్విస్ట్ కూడా లిమిటెడ్ గా ఉంటాయి. చాలా సీన్స్ ప్రెడిక్టబుల్ గా అనిపిస్తాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ ఎస్పెషల్లీ పరశురామ్ సన్ ట్రాక్ ప్రాపర్ గా డెవలప్ చేయలేదు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ బాగున్న తర్వాత విలన్ స్క్రీన్ ప్లే ఫుల్ గా యూజ్ చేయలేదు. కొన్ని సీన్స్ కన్వీనియన్స్ కోసం రాసినట్టు అనిపిస్తాయి. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ శ్రీకాంత్ గారు లాయర్ రోల్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు. కోర్ట్ రూమ్ సీన్స్ లో కాన్ఫిడెన్స్, ఎమోషనల్ సీన్స్ లో పెయిన్ బాగా చూపించారు. రీసెంట్ ఇయర్స్ లో శ్రీకాంత్ గారికి బెస్ట్ రోల్ పడిందని చెప్పాలి. అండ్ ఇంకా ముఖేష్ రిషి గారి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, కానీ క్యారెక్టర్ రైటింగ్ ఇంకొంచెం డెప్త్ ఉండాల్సింది. స్ట్రాంగ్ ఒపోనెంట్ లాగా ఎస్టాబ్లిష్ చేస్తారు, కానీ స్క్రీన్ ప్లే వలన క్యారెక్టర్ ఫుల్ పొటెన్షియల్ రీచ్ అవ్వలేదు. అండ్ ఇంకా అనన్య శర్మ అసిస్టెంట్ లాయర్ రోల్లో ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ చేసింది. శ్రీకాంత్ క్యారెక్టర్ కాన్ఫిడెన్స్ ని మళ్ళీ బిల్డ్ చేయడంలో తన రోల్ ఇంపార్టెంట్. అండ్ ఇంకా హరీష్ చంద్ర ఫాదర్ రోల్లో ఎమోషనల్ బ్యాక్ బోన్. స్క్రీన్ టైం తక్కువ ఉన్న ఎమోషనల్ క్యారీ చేసిన పర్ఫార్మెన్స్. అండ్ ఇంకా డైరెక్టర్ సంతోష్ అయ్యప్పన్ ఐడియా మాత్రం బాగుంది. కోర్ట్ రూమ్ డ్రామాని రియలిస్టిక్ గా చూపించడానికి ట్రై చేశారు. కమర్షియల్ ఎలివేషన్స్ అవాయిడ్ చేశారు, కానీ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ ఆ లెవెల్ స్ట్రాంగ్ గా లేదు. మిడిల్ పోర్షన్స్ లో పేస్ మెయింటైన్ చేయలేకపోయారు. కాన్ఫ్లిక్ట్ ఇంకొంచెం గ్రిప్పింగ్ గా డిజైన్ చేసి ఉంటే సిరీస్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళేది. అండ్ ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే శ్రీకాంత్ సిన్సియర్ పర్ఫార్మెన్స్, ఇంట్రెస్టింగ్ మిస్టరీ సెటప్, ఫస్ట్ 3 ఎపిసోడ్స్ చాలా ఎంగేజింగ్ గా ఉంటాయి. రియలిస్టిక్ కోర్ట్ రూమ్ అప్రోచ్, గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, డీసెంట్ ప్రొడక్షన్ వాల్యూస్. అండ్ ఇంకా నెగటివ్స్ విషయానికి వస్తే కోర్ట్ రూమ్ డ్రామాస్ ఎక్స్పెక్టెడ్ రేంజ్ లో లేవు. ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే, వీక్ క్యారెక్టర్ డెవలప్మెంట్స్, ట్విస్ట్ తక్కువ ఉంటాయి. క్లైమాక్స్ కూడా రష్డ్ గా అనిపించింది. ఓవరాల్ గా చెప్పాలంటే అబ్జెక్షన్ మై లార్డ్ ఒక వాచబుల్ కోర్ట్ రూమ్ మిస్టరీ డ్రామా, కానీ గ్రిప్పింగ్ కోర్ట్ రూమ్ థ్రిల్లర్ కాదు. సిరీస్ స్ట్రాంగెస్ట్ పాయింట్స్ శ్రీకాంత్ పర్ఫార్మెన్స్ మరియు ఇనిషియల్ మిస్టరీ సెటప్. వీకెస్ట్ పాయింట్స్ స్లో స్క్రీన్ ప్లే ఆఫ్టర్ 3rd ఎపిసోడ్, మిస్సింగ్ హై వోల్టేజ్ కోర్ట్ రూమ్ డ్రామాస్, అండర్ డెవలప్డ్ క్యారెక్టర్స్, అలాగే రష్డ్ క్లైమాక్స్.
కోర్ట్ రూమ్ డ్రామాస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఇది కొత్త ఎక్స్పీరియన్స్ కాకపోవచ్చు, కానీ లీగల్ డ్రామాస్, మిస్టరీ ఇన్వెస్టిగేషన్, స్లో బర్న్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి వన్ టైం వాచ్గా రికమెండ్ చేయొచ్చు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే సిరీస్ని ఎంజాయ్ చేయొచ్చు. మరి అబ్జెక్షన్ మైలాట్ సిరీస్ చూసుంటే ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.